హాయ్ అండి. నైట్ అంతా నిద్ర లేదండి అసలు. మా చిన్నోడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలీదు. ఇంకా వాడిని చూసి నేను కూడా ఏడుస్తున్నాను. చిన్నప్పుడు కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు ఈరోజు పెట్టినలాగైతే. ఇంకా పొద్దున్నే టిఫిన్ చేసుకుందామని దోస పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. కానీ అది అస్సలు అవ్వలేదండి. ఇంకా నైట్‌కి అయ్యేటట్టుంది. నేను ఎప్పటికప్పటికే చేసి పెట్టుకుంటానండి. కొంచెం పులుపు వస్తే బాబు ఇంకా మా వారైతే తినరండి. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ కర్రీ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ రోజుల్లో ఫంక్షన్స్‌లో ఎన్ని కర్రీస్ ఉన్నా సరే ఈ కర్రీ కంపల్సరీగా పెట్టేవాళ్ళు. ఇంకా అన్నప్రసాదాలు పెడతారు కదా! అప్పట్లో అయితే ఇది ఖచ్చితంగా ఈ కర్రీ చేసేవాళ్ళు. అంత బావుంటది. అంత టేస్టీగా అనిపిస్తది. నేను ఈరోజైతే అదే చేశానండి. చాలా బాగొచ్చింది. ఇప్పుడైతే భోంచేసేసి ఇంకా చిన్నోడితో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకైతే పడుకుందాం అనుకుంటున్నాను. కానీ ఏం చేస్తాడో తెలీదు వాడు.